చూడండి, ఒకప్పుడు సింధూ సరస్వతీ నాగరికతలో ఎంతో సందడిగా ఉండే ధోలవీర నగరం ఇది. ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. మన ప్రయాణాన్ని ఇక్కడ్నించి మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ పురాతన రాళ్లు గనక మాట్లాడగలిగితే అవి మనకు ఎలాంటి కథలు చెప్పేవి, ఎలాంటి రహస్యాలు బయటపెట్టేవి? ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బీబీ లాల్ మాటల్లో చెప్పాలంటే, హరప్పా సమాజం దోపిడీ మీద కాదు, పరస్పర సహకారం మీద నడిచింది. ఇది చాలా ముఖ్యమైన ఆలోచన. ఎందుకంటే మనం చరిత్రలో సాధారణంగా రాజులు, యుద్ధాల గురించే వింటాం గదా, దానికిది పూర్తిగా భిన్నం. ఈ ఆలోచనే ఈరోజు మనం చేసే విశ్లేషణకు పునాది. ఈరోజు మనం భారతదేశపు మొట్టమొదటి గొప్ప నాగరికత గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. దాని పుట్టుక, నిర్మాణం, ఇంకా అది మనకు మిగిల్చిన చిక్కుముడుల గురించి కూడా చర్చిద్దాం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా అసలు నాగరికత అంటే ఏంటో చూద్దాం. ఆ తరువాత సింధు సరస్వతీ నాగరికత, వాళ్ల నగరాలు, నీటిని వాళ్లు ఎంత అద్భుతంగా వాడారో తెలుసుకుందాం. చివరిగా ఇప్పటికీ మనల్ని ఆలోచింపజేసే కొన్ని రహస్యాల గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, ఇక విషయంలోకి వెళదాం. అసలు ఒక సమాజాన్ని నాగరికత అని ఎప్పుడంటాం? దానికి ఉండాల్సిన లక్షణాలేంటి? కాబట్టి అసలు నాగరికత అంటే ఏంటి? ఇది కేవలం ఒక నగరాన్ని కట్టడం కన్నా చాలా ఎక్కువ. ప్రజలు కలిసి బతకడానికి, అభివృద్ధి చెందడానికి అవసరమైన ఒక సంక్లిష్టమైన వ్యవస్థ అన్నమాట. మరి ఒక సమూహాన్ని నాగరికతగా మార్చే ఆ ప్రత్యేక లక్షణాలేంటో చూద్దాం. ఇవి నాగరికతకు ఉండాల్సిన 7 ముఖ్యమైన అంశాలు. వీటిని ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న వ్యవస్థలా చూడండి. బాగా పండే వ్యవసాయం వల్ల ఎక్కువ జనాభా పోషించబడుతోంది. ఆ జనాభా పక్కా ప్రణాళికతో కట్టిన నగరాల్లో ఉంటారు. ఆ నగరాలకు ప్రభుత్వం కావాలి. ప్రభుత్వం రికార్డులు రాయటానికి లిపిని వాడుతోంది. ఈ వ్యవస్థ అంతా నడవటానికి వ్యాపారం, చేతివృత్తులు అవసరం. అంటే ప్రతి భాగం ఇంకో దానిమీద ఆధారపడి ఉంటుంది. చేతివృత్తులలో లోహశాస్త్రం ఒక గేమ్ చేంజరనే చెప్పాలి. ఇది కేవలం రాళ్లను వాడే స్థాయి నుంచి లోహాన్ని కరిగించి దానికొక ఆకారమిచ్చే స్థాయికి వెళ్లడమన్నమాట. రాగి, కాంస్యం లాంటి లోహాలతో ఆయుధాలు, పనిముట్లు, ఆభరణాలు తయారు చేయగలగడం వాళ్ల టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఒక స్పష్టమైన సంకేతం. ఓకే, ఇప్పుడు నాగరికత అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది కదా. ఈ నిర్వచనాలను మనసులో పెట్టుకుని భారత ఉపఖండంలోని మొట్టమొదటి గొప్ప నాగరికత, సింధు సరస్వతీ నాగరికత గురించి తెలుసుకుందాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సింధు సరస్వతీ నాగరికత ఒంటరిగా లేదు. ప్రపంచంలోనే గొప్ప నాగరికతలైన మెసొపొటోమియా, ఈజిప్ట్ నాగరికతలతో పాటు ఇది కూడా విలసిల్లింది. అంటే ప్రాచీన ప్రపంచంలో ఇదొక కీలకమైన శక్తి అన్మాట. ఈ పటాన్ని ఒక్కసారి చూడండి. ఈ నాగరికత ఎంత పెద్దదో అద్భుతమనిపిస్తుంది. ఇది కేవలం సింధు నది లోయకే పరిమితం కాలేదు. ఇది ఇప్పటి భారతదేశం, పాకిస్తాన్ అంతటా విస్తరించి పురాతన ఈజిప్ట్ లేదా మెసొపొటేమియా కన్నా కూడా పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించింది. ఈ నాగరికతకు చాలా పేర్లున్నాయి. కొందరు సింధు నాగరికత అంటారు. మొట్టమొదట బయటపడ్డ నగరం పేరుమీద హరప్పా నాగరికత అని కూడా అంటారు. సరస్వతీ నదీ తీరంలో చాలా స్థావరాలు దొరకడం వల్ల సింధు సరస్వతీ నాగరికత అని కూడా పిలుస్తారు. మనం ఈ పదాలన్నీ వాడొచ్చు. ఈ నాగరికత సాధించిన అద్భుతమైన విజయాల్లో ఒకటి వాళ్ల నగర ప్రణాళిక. ఇవి యాదృచ్ఛికంగా పెరిగిన ఊళ్ళు కావు. ఇవి కాంసయుగానికి చెందిన పక్కా బ్లూప్రింట్లు. హరప్పా నగరాలన్నీ ఆశ్చర్యకరంగా దాదాపు ఒకే పద్ధతిలో ఉండేవి. గ్రిడ్ లాంటి వీధులు, పాలకుల ఉండేందుకు ఎత్తైన ఎగువ పట్టణం, సామాన్యుల కోసం దిగువ పట్టణం. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల్లో కూడా ఒకే రకమైన నిర్మాణం ఉండటం చూస్తే వాళ్ల సమాజం ఎంత పద్ధతిగా ఉండేదో, బహుశా ఒక బలమైన కేంద్రీకృత అధికారం ఉండేదేమో అనిపిస్తుంది. ఈ 2 పదాలకు సంబంధం ఉంది. కోటగోడ భద్రతను ఇస్తుంది. ఇది తరచుగా ఎగువ పట్టణం చుట్టూ ఉంటుంది. ఇక్కడే ప్రముఖులు అంటే పాలకులు, అధికారులు నివసించేవారు. ఇది భౌతిక విభజననే కాదు, సామాజిక విభజనను కూడా చూపిస్తుంది. ఇప్పుడు మొహెంజోదారోలోని మహాస్నానవాటికను చూద్దాం. ఇది వాళ్లు కట్టిన నిర్మాణాల్లో చాలా ప్రసిద్ధమైనది. ఇది కేవలం స్విమ్మింగ్ పూల్ కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. వేల సంవత్సరాల క్రితమే నీళ్లు లీకవ్వకుండా ఉండటానికి సహజ తారును వాడారు. ఆ టెక్నాలజీ ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. సరే, మరి దీన్నెందుకు కట్టారు? దీనిపై జరిగే చర్చే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా ఇళ్లల్లో సొంత బాత్రూంలు ఉండటంతో
ఇది ప్రజలందరి కోసం కాదని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి ఇది రాజకుటుంబం కోసమా లేక మతపరమైన కార్యక్రమాల కోసమా? ఆర్కియాలజిస్టులు ఆధారాలను ఎలా విశ్లేషిస్తారో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. మహాస్నాన వాటిక ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. హరప్పన్లు నీటి నిర్వహణలో మాస్టర్స్ అనే చెప్పాలి. వాళ్ల నైపుణ్యాలు పరిశుభ్రత, ఇంజనీరింగ్ రంగాల్లో కూడా విస్తరించాయి. ఒక్కసారి ఊహించండి, 4500 సంవత్సరాల క్రితం దాదాపు ప్రతి ఇంట్లో ఒక ప్రైవేటు బాత్రూం ఉండేది. అది నేరుగా కప్పబడిన భూగర్భం మురుగునీటి కాలువల నెట్వర్కుకు కనెక్ట్ చేయబడి ఉండేది. ప్రజారోగ్యం పట్ల, నగర ప్రణాళిక పట్ల వాళ్లకున్న శ్రద్ధ అద్భుతం. ప్రపంచంలో చాలా చోట్ల శతాబ్దాల తర్వాత కూడా ఇలాంటి వ్యవస్థలు లేవు. వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇంకో ఉదాహరణ కావాలా? ధోలవీరలో దొరికిన అతిపెద్ద జలాశయం 73 మీటర్ల పొడవుంది. అంటే ఒక ఆధునిక ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ కన్నా పొడవెక్కువ. అది ఎంత పెద్దదో ఊహించుకోండి. ధోలవీర ఉన్నది నీరు తక్కువగా ఉండే ప్రాంతంలో. అందుకే అక్కడ నీరే జీవనాధారం. అందుకే వాళ్లు ఈ అద్భుతమైన వ్యవస్థను నిర్మించారు. వర్షాకాలంలో ప్రతి నీటిచుక్కను పట్టుకోడానికి పెద్ద పెద్ద రాతి జలాశయాలు, వాటిని ఏడాది పొడవునా పంపిణీ చేయడానికి భూగర్భ కాలువలు. ఇది బతకడం కోసం చేసిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్. ఈ ముద్రను చూడండి. ఇది వాళ్ల కళా నైపుణ్యాన్ని, ఇంకా ఒక వేడని రహస్యాన్ని రెండింటినీ చూపిస్తుంది. ఈ జంతువు బొమ్మ అద్భుతంగా ఉంది, కాని దానిపైన ఉన్న ఆ లిపిని మనం ఇప్పటికీ చదవలేకపోయాం. అయితే మనకు ఇంత తెలిసినా ఈ ప్రాచీన నాగరికత గురించి మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిపై దృష్టి పెడదాం. చరిత్రకారులకు ఇదే అతిపెద్ద నిరాశ. మన దగ్గర వాళ్లు కట్టిన నగరాలు, వాడిన వస్తువులు ఉన్నాయి, కాని వాళ్ల మాటలు లేవు. వాళ్ల లిపిని చదవలేకపోవడం వల్ల వాళ్ల ఆలోచనలు, నమ్మకాలు లేదా చరిత్రను మనం నేరుగా తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మహాస్నానవాటిక లాంటి వాటి ఉద్దేశ్యంపై మనం చదువుకున్న అంచనాలు వేయగలమే తప్ప ఖచ్చితంగా చెప్పలేం. ఈ నాగరికత మనకు పక్కా ప్రణాళికతో కూడిన నగరాలను, అద్భుతమైన ఇంజనీరింగ్ను చూపించింది. కాని అది ఇప్పటికీ తన అతిపెద్ద రహస్యాలను తనలోనే దాచుకుంది. ఎప్పటికైతే మనం వాళ్ల లిపిని అర్థం చేసుకోగలమో ఆ రోజు ఈ పురాతన ప్రజల ఆలోచనా ప్రపంచంలోకి ఒక కిటికీ తెరుచుకుంటుంది. అప్పటివరకు సింధు సరస్వతీ లోయ కథ అసంపూర్ణంగానే ఉంటుంది. దాని అన్వేషణ ఇలాగే కొనసాగుతుంది.